కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అడిగింది ఏంది, మీరు ఇచ్చిన హామీలు అమలు ఎందుకు చేస్తలేదని అడుగుతా ఉన్నాం. అమలు ఎందుకు చేస్తలేదని అడిగినందుకు లగిచర్లలో దాడి. ఎందుకు గిరిజన రైతుల భూముల్ని లాక్కుంటున్నారంటే గిరిజన రైతుల్ని 48 మందిని జైల్లో ఉంచడం కాక మాజీ ఎమ్మెల్యే పట్నారాయణ రెడ్డిని జైల్లో పెట్టడం, దాని వెనకాల కేటీఆర్ కుట్రుందని చెప్పేసి కేటీఆర్ని అరెస్ట్ చేసే ప్రయత్నం. అదేవిధంగా రుణమాఫీ మీరు హామీ ఇచ్చారు, ఆ రుణమాఫీ ఎందుకు హామీ చేస్తలేరని చెప్పేసి హరీష్ రావు గారు అడిగితే సిద్దిపేటలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ అంతా దోషం చేయడం. అయా వరద బాధితులు ఖమ్మం జిల్లాలో ఉన్నారు, ఆ వరద బాధితులకు సాయం చేయండి అంటే హరీష్ రావు గారి క్యాన్వాయ్ మీద దాడి చేయడం. మరి అలా కేటీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే భూపాలరెడ్డి గారు క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా నిర్వహిస్తామంటే చిన్న చిన్న సాకులు. ఇవాళ పత్రికా మిత్రులు కూడా మీరున్నారు. 60 సంవత్సరాలుగా క్లాక్ టవర్ సెంటర్లో తప్ప ఈ నల్లగొండ జిల్లాలో ఎక్కడైనా ధర్నా జరిగిందా? తెలంగాణ ఉద్యమమైన క్లాక్ టవర్ సెంటర్లో జరిగింది, మహా ధర్నాలైన తెలంగాణ ఉద్యమాలు జరిగినాయి, ప్రజల హక్కుల కోసం ఆకాంక్షల కోసం ధర్నాలన్నీ క్లాక్ టవర్ సెంటర్లో జరిగినాయి. కానీ కేటీఆర్ గారు నిర్వహిస్తున్న రైతు ధర్నా మాత్రం క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించరాదని చెప్పేసి వీళ్ళు పోలీసులతో చెప్పిస్తారు. ఇలా మా కోర్టుల మీద నమ్మకం ఉంది. ఇలా కోర్టులు ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా నల్గొండ జిల్లాలో ఈ అరాచక మూటలు చేస్తున్నటువంటి అరాచకాల్ని మరి ఇలా చెప్పేలా కోర్టు తీర్పడం ఇలా అసహనీయం. ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు ఇవాళ మీరు రుణమాఫీ చేయట్లేదని అడుగుతా ఉన్నాం. మేము అడగట్లే. కొండారెడ్డి పల్లెలో ముఖ్యమంత్రి గారు స్వగ్రామంలోనే జర్నలిస్టులు వెళ్ళి కొండారెడ్డి పాలెంలో 60% కూడా రుణమాఫీ కాలేదంటే అక్కడ దాడి చేస్తారు. ఏదైతే అశోక్ నగర్ చౌరస్తాలో గ్రూప్ 1 విద్యార్థులు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడ దాడులు చేస్తారు. ఉస్మాన్ యూనివర్సిటీలో మెగా డిఎస్ ఎందుకేస్తలేరంటే అక్కడ దాడులు చేస్తారు. మాట్లాడితే దాడులు, ఆందోళన చేస్తే కేసులు, ఇంకెక్కువ అడిగితే జైళ్ళు. ఇది కాంగ్రెస్ పార్టీ 13 నెలల పరిపాలన తీరు. ఇది రాక్షస పాలన అందామా, అరాచక పాలన అందామా, నియంతృత్వ పాలన అందామా, ఏమందామో ఇలా జర్నలిస్టులు సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా రైతాంగం సంబంధించి ఇలా గ్రామ సభలు పెడతా ఉన్నారు. ఈ గ్రామ సభలలో 3410 గ్రామాల్లో నేను గ్రామ సభలు నిర్వహిస్తే ప్రతి జిల్లాలో ఆందోళన మొదలైంది, ప్రతి జిల్లాలో ఆర్తనాదాలు మొదలైనవి. మొత్తం మీరంతా కూడా లిస్టు చేస్తారు. లిస్ట్ ఏమో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్నామంటారు, కానీ లిస్టు మాత్రం ఆల్రెడీ అప్రూవల్గా ఇన్ఛార్జి మంత్రి నుంచి ఎమ్మెల్యే నుంచి లిస్టులు వస్తుందని చెప్పేసి ప్రజల ఆందోళన చెందుతూ ఉన్నారు. అయ్యా మేము అడుగుతా ఉన్నాం, ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకోవడానికి ప్రజల తరపున అడుగుతా ఉన్నాం. ప్రజాపాలన పేరుతోటి 1,25,00,000 దరఖాస్తులు తీసుకున్నారు. ఆ ప్రజాపాలనలో 70 కాలమ్స్ పెట్టారు. ఉద్యమకారులకు ఏం కావాలి, నిరుద్యోగులకు ఏం కావాలి, గ్యాస్ మహిళలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, ప్రతి కాలాన్ని పెట్టారు. దాంట్లో ప్రతి కాలాన్ని నింపే వల్ల 1,25,00,000 దరఖాస్తులు తీసుకున్నారు. దాన్ని చెత్తబుట్టిల పాలు చేశారు. మళ్ళీ ఏం చేశారు, అభయాస్తం దరఖాస్తులను మళ్ళీ తీసుకున్నారు, వాటిని చెత్తబుట్టల పాలు చేశారు. మళ్ళా కులగాండ పేరుతోటి మళ్ళీ సమాచారం తీసుకున్నారు. మరి వాటిని ఏం చేశారో మాకు అర్థం కావట్లేదు, వరకు బయట పెట్టలేదు. మళ్ళీ ఇవాళ గ్రామ సభల పేరుతోటి మళ్ళా యంత్రాంగం మొదలైంది. ఇలా గ్రామ సభల ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి లిస్టులను ఆమోదించడం కోసమే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే, ఈ విధంగా ప్రజలకు మోసం జరుగుతూ ఉంటే, ఈ విధంగా రైతుల తరపున మాట్లాడదామని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడితే ప్రతి దాంట్లో కేసు అరెస్ట్ చేస్తామని చెప్పేసి అంటారు. 13 నెలల నుంచి అరెస్టులు, కేసులు అరెస్టులే. కేటీఆర్ పైన లగిచర్ల కేసు అరెస్ట్ అంటారు. కేటీఆర్ పైన జన్వాడ ఫామ్ హౌస్ అక్రమం ఉంది, అక్కడ అరెస్ట్ అని మాట్లాడతాడు. అదేవిధంగా రాజు పాకాలని చెప్పేసి అలా బామ్మార్ది గృహప్రవేశం చేస్తే ఇక ఏం చేయాలనే నాకు అర్థం కావట్లే. పోలీసు వాళ్ళే తమ డ్రెస్సులలో గంజాయి పెట్టుకొని పోయి ఇలా గంజాయి ఉందని చెప్పే పరిస్థితి దాపురించింది. అంటే ఆ విధంగా రాజు పాకాల దాంట్లో ఇక ఈ మధ్యన F1 ఏదో F2 రేస్ ఏదో తీసుకొచ్చింది. దాంట్లో ఏం జరిగింది అర్థం కావట్లే. ఈ రేస్ అని తీసుకొచ్చినారు. ఈ రేసులోని అడుగుతా ఉన్నాను, 13 నెలలుగా 12 సార్లు ఆరోపణలు చేశారు కేసీఆర్ పైన. ఇక రేపే కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్టు, ఇంకా రేపే కేటీఆర్ ఫార్ములాలో అరెస్టు, ఇంకా రేపే ఓఆర్ఆర్లో కేసీఆర్ అరెస్టు. అక్రమాలను ధరల్లో లక్షల కోట్ల భూములు అక్రమాలు జరిగినాయి. కనీసం కొండను దొవిర్రు, ఎలకను కానీ ఎలక తోకను కానీ ఎలక ఎంట్రికనైనా బట్టిరా. ఈ 13 నెలల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు గిది చేయమని మేము అడిగితే రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయమని అంటే నల్లగొండ టౌన్లో, నల్లగొండ పట్టణంలో జరిగింది ఏంది? అన్యాయం కాదా ఇది? ప్రజాస్వామికవాదులు దీన్ని ఖండించగలరా, ఖండించవద్దా? ప్రజాస్వామ్యం ఎక్కడ కూని అవుతా ఉంది అర్థం చేసుకోరరా? ఇక్కడ ఉన్న మంత్రి గారు రోజు మొత్తం కళ్ళబొల్లి మాటలు చెప్తారు కదా, ఇక్కడ ఎమ్మెల్యేలు కళ్ళబొల్లి మాటలు చెప్తారు కదా. నీ అనుచరు చేస్తున్న రాక్షస
క్రీడల్ని ఆపరా మీరు? ఒక మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ గారిని ఎట్లా మీరు ఫ్లెక్సీలు తొలగిస్తారని అడగడం తప్ప? రైతు ధర్నా పెట్టుకున్నాం, పద్ధతిగా మేము అనుమతి తీసుకుంటున్నాం. ఒకవేళ మీరు ఇవ్వకపోతే హైకోర్టుకు పోతాం, తెచ్చుకుంటామని చెప్పేసి మేము కమిషనర్ ఆఫీసుకు పోతే కమిషనర్ ఆఫీసులో మంత్రి యొక్క అనుచరులు ఇష్టం వచ్చినట్టు మా నాయకత్వం పైన దాడి చేయడం కాక, దుర్భాష ఆడడం కాక, పూలకుండీలు ఎత్తేయడమే కాక, వాళ్ళ ఆఫీసులు వాళ్ళు బాలగొట్టట ఏం చేస్తారో చూద్దాం, వాళ్ళ మీద కేసులు పెడతామనే మాటలు మాట్లాడుతూ ఉంటే ఓ ప్రజాస్వామ్యమా ఎక్కడ పోయింది నల్లగొండ జిల్లాలో అడుగుతా ఉన్నాం మిత్రులారా. ఈ విధంగా అన్యాయాలు చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పాలన పైన మరి ఇలా హైకోర్టు చెంపపెట్టలాగా తీర్పిచ్చింది. రేపు 28వ తారీఖు రోజు రైతాంగం తరలి రావాలి. 28వ తారీఖు రోజున మహిళలు తరలి రావాలి. ఎందుకంటే మహిళలకి ఇవాళ దోకా చేసినారు. 2500 రాలే, తులం బంగారం రాలే, కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలే. గ్యాస్ ఇవాళ ఎంతమందికి వస్తుందంటే సుమారు 60 లక్షలు అన్నారు, 40 లక్షలకి ఇస్తా ఉన్నారు ఇవాళ. అదేవిధంగా ఉచిత విద్యుత్ అని చెప్పేసి 200కు ఉచిత విద్యుత్ అన్నారు, అది ఎంతమందికి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ రుణమాఫీ విషయంలో దోకా చేసినారు. ఇవాళ రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ 4 రకాల దరఖాస్తులు తీసుకుంటున్నారు. రేషన్ కార్డులని, ఇందిరమ్మ భరోసా కార్డులని రైతులని, అదేవిధంగా అనేక రకాలుగా ఇవాళ తీసుకుంటా ఉన్నారు. ఇవాళ అడుగుతా ఉన్నాం, ఇవాళ రైతు భరోసా మీరు ఇస్తున్నది ఎంత? 15,000. ఇవాళ ఇస్తున్నది ఎంత? 12,000. కౌలు రైతుల పరిస్థితి ఏంది? రైతు కూలీల పరిస్థితి ఏంటి? ముసలమ్మ ముసలి గతంలో అన్నాడు, ముసలమ్మకు ముసలాయకు ఒకరికే పింఛన్ ఇస్తున్నాడు కేసీఆర్, మేము వస్తే ఇద్దరికి ఇస్తామన్నాడు. ఇద్దరికి ఇచ్చిర్రా? అదే 2,000 ఇస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రుణమాఫీ ఎగ్గొట్టిన పరిస్థితి, రైతు భరోసా ఎగ్గొట్టిన పరిస్థితి, ముసలమ్మ ముసలాయని రోడ్డు మీద పడేసిన పరిస్థితి. ఇవాళ డయాలసిస్ పేషెంట్లు, బోధకాలు వ్యాధి వాళ్ళు ఇవాళ అడక తినే పరిస్థితి ఊళ్ళల్లో. అంటే కాంగ్రెస్ ప్రజాపాలనలో అడక తినే పాలన తీసుకొచ్చిర్రు. కాంగ్రెస్ ప్రజాపాలన అన్నారు కదా, సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అని చెప్పేసి మాట్లాడినారు. అయా సామాజిక న్యాయం అనే 7వ గ్యారంటీలో సంక్షేమ శాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, గిరిజన శాఖ మంత్రి లేడు. ఏమన్నా రేవంత్ రెడ్డి కేసీఆర్ 3 నెలలైనా మంత్రివర్గం చేయడా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉంది. అయ్యా 13 నెలలు అయింది కదా, 13 నెలలు అయింది మంత్రులు లేని పరిస్థితి ఉన్నది. ఇవాళ 13 నెలల్లో కేసీఆర్ అప్పులు చేసినాడు. 13 నెలలు ఈయన అప్పులు చేసింది కదా, 1,47,000 కోట్లు అప్పు చేశాడు. మేము అప్పు చేసినని మాట్లాడుతున్న వీళ్లకు మా ముందర కాళేశ్వరం ఉంది. నల్లగొండ జిల్లా, అదేవిధంగా నల్లగొండ జిల్లాతో పాటుగా 33 జిల్లాల ఏర్పాటు ఉంది. కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే నల్లగొండ జిల్లాలో మెడికల్ కాలేజీ మహబూబాబాద్ చేస్తే ఈ మంత్ తీసుకొచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తుంది, మీ మెడికల్ కాలేజ్ తెచ్చినామని చెప్పేసి. అయ్యా ఏమన్యాయం ఇది అంటే, మేము కట్టిన భవనాలకు రంగులు వేయడం, మేము పెట్టినటువంటి బొమ్మలకు పేర్లు మార్చడం, వీళ్ళు తెచ్చిన ప్రజాపాలనలో మార్పు అంటే ఇదే మార్పు. సెక్రటేరియట్లో మేము తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నామంటే దానికి ఇంత మార్పు. ఏం తెచ్చారంటే ఏం లేదు ఇక్కడ బ్రదర్. ప్రజాపాలనలో వచ్చిన మార్పు ఏంటంటే తెలంగాణ తల్లి రూపంలో మార్పు వచ్చింది, తెలంగాణ గీతంలో మార్పు వచ్చింది, తెలంగాణ చిహ్నంలో మార్పు వచ్చింది. సెక్రటేరియట్ ముందర ఇవాళ తెలంగాణ తల్లి రూపం మార్చి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ వీళ్ళు. ఇదా ఈ తెలంగాణ కోరుకున్నది? ఇదా దీనికోసం మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో 150 రోజులు 50 రోజులు జైలు జీవితం గడిపింది. ఇదేనా కేసీఆర్ కళ్ళగన తెలంగాణ? కాబట్టి కేసీఆర్ అంతా దీన్ని నిర్మిస్తే ఇవాళ కూలుస్తున్నటువంటి ఈ కూల్చివేతల సర్కారుకు రేపు 28వ తారీఖు రోజున ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టి ఈ కూల్చివేతల సర్కారుకు చరమగీతం నల్లగొండ జిల్లా నుంచే ఆరంభం కావాలని విజ్ఞప్తి చేస్తూ దీన్ని కోఆపరేట్ చేసినటువంటి పార్టీ కార్యవర్గానికి, మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.